అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడ్. వంగర మాజీ ప్రధాని ఊరు. ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ గారి రవాణా శాఖ మంత్రివర్యులు నియోజకవర్గం ఇది. ఆ నియోజకవర్గంలో రైతన్నల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో వాళ్ళ మాటలలోనే తెలుసుకుందాం. అన్న నమస్తే. ఏం పేరు? మైసయ్య. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 3 ఎకరాల. ఎంత పెట్టుబడి పెట్టిను, ఏమైంది అసలు చెప్పు నాకు. 3 ఎకరాలు మేడం. నాటు కలుపులు మొత్తం దురుడుతో సహా 50,000 50,000 పెట్టి పెడితే మేడం ఇంకొక 15 రోజులు పడితే మేడం అయిపోయింది. ఈయన మోపుకు మేడం కథ బాయిలో నీళ్ళు ఎండిపోయింది. ఇప్పటికే గొడ్డ కట్టిస్తాను అవైలబుల్ చెప్పుకుంటున్నా. ఎవరికి వేసినా ఓటు మొన్న? కాంగ్రెస్ మేడం. కాంగ్రెస్ కేసు మార్పు మంచిగా ఉన్నదా మరి? మార్పు వచ్చింది మేడం. ఏమొచ్చింది? ఇదే మార్పు మేడం. ఇదే మేడం మార్పు. అంతేనా? పంటలు ఎండిపోవడే మార్పు. గాడేమో పెట్టినావు మరి గవి టమాటా పెట్టి మేడం. అది కూడా ఎండిపోయింది. కూడా పోయిందా? నత్తారా మీ దగ్గర? ఇవాళ ఖర్చులు మాట్లాడేటోళ్ళే లేరు. అంతేనా? మేడం దిక్కంతా పోగ పెడితేనే మేడం నీళ్ళు లేక దాన్ని ఒకటే కాత తీసుకుని కొట్టేసుకున్నాడు. 9.5 ఏళ్ళ గిట్లుండే నా కేసీఆర్ లేదు మేడం. ఎప్పుడు లేదు మేడం. ఇట్లా ఇంత కాలం మేడం, ఇంత మాకరికి మేడం. ఈ సంవత్సరం కాలం కూడా మంచిది కానీ ఎందుకో మరి మేడం నీళ్లు అంతా మాకు ఎక్కడికొస్తే ఎంబడే సంవత్సరం లోపలనే గౌరెల్లి నీళ్ళు తీసుకొస్తానని వరకు మాకు ఏది లేదు మేడం. అంతేనా? పొన్నం ప్రభాకర్ మంత్రి కదా మరి? మంత్రి మేడం. ఇప్పుడు ఏదైనా పండుగ పబ్బకి వస్తారా? ఎప్పుడు గుడికి వచ్చిండు అత్తే పులుసు రాయిస్తారా? మమ్మల్ని మాట్లాడతారా? ఇంకా ఆయన పైన చూసుకోపోయాడు అంతే మేడం. ఇంత కరువు అయితే మేము చూడలే మేడం. ఎప్పుడు చూడలేదు. ఎండిపోయే కాలాన్ని రాలే మేడం. మాకైతే ఇప్పుడు 50,000 లాసే మాకు. 50,000 మీద పడితే 50,000 మీద పడితే పంట 50,000 ₹50,000 అది బాధ. పొన్నం ప్రభాకర్ గారి నియోజకవర్గంలో రైతన్నల పరిస్థితి గిది. నీళ్ళియ్యక పంటలు ఎండబెట్టుకునే కాలాన్ని తీసుకొని వచ్చారు. నీళ్ళు ఇచ్చేది ఉంటే వాళ్ళ చేతికి పంట వచ్చేది, పైసలు వచ్చేటి. రైతు బంధియక, రైతు రుణం మాఫీయక, పెట్టిన పంటకు నీళ్ళియక రైతులను అరిగోస పెడుతున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము,